తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. టీసీసీ సంక్రాంతి వేడుకల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులకు బహుమతులు అందజేయడం హర్షణీయమని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. టీసీసీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన హౌసీ హ్యాపీ భోగి కార్యక్రమాల విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. టీసీసీ ఎండీ కందులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మేనేజర్ వైఎన్వి రమేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. సంక్రాంతి సందర్భంగా సిటీ కేబుల్ వారు ప్రేక్షకులందరినీ అలరించే విధంగా ఎంతో కొంత ఆనందంగా ఉంచాలి ప్రేక్షకులనే ఆలోచనతో ఈ హౌసీలు కిట్టి పార్టీలు అన్నీ హౌసీ పెట్టి వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా సంక్రాంతి బాగా జరుపుకున్నారు. దాంట్లో భాగంగా ఈ గిఫ్ట్లు కూడా ఆనందంగా ఉంటుందా, మనసుకు ఆనందం కలిగించేలా చేసిన ఈ ప్రయత్నానికి వారు సిటీ కేబుల్ వారిని అభినందిస్తూ మరి ప్రతి సంవత్సరం చేస్తారు. ఇలాగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇంకా బాగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెగ్గిన ప్రతి విన్నర్స్ అందరికి కూడా, విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ అందరికి కూడా నా శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగలో మరి అందరికీ కూడా గిఫ్ట్లు వచ్చే రకంగా మరి చేయడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన వారందరికీ సిటీ కేబుల్ తరఫున విన్నర్స్కి మరి కన్సోలేషన్ ప్రైజులు అలాగే ఫ్రిడ్జ్ కార్డ్ నుంచి అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం చాలా ఆనందంగా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మరి సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా చేసుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరిన్ని మంచి కార్యక్రమాలు సిటీ కేబుల్ ద్వారా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంక్రాంతికి కూడా సిటీ కేబుల్ ప్రేక్షకులను అలరించి ఆనందించి చక్కగా పండగ 3 రోజులు ఎంతో చక్కటి కార్యక్రమం పెట్టి ముగ్గులు పోటీలు హౌసీ పెట్టి వారందరికీ బహుమతులు ప్రదానం చేయడం చాలా శుభసూచకం. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా అనగా చాలా చక్కటి పండగ చాలా ఘనంగా ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దాంట్లో భాగంగా మరి సిటీ కేబుల్ కూడా వారి యొక్క ప్రోగ్రాంలో మరి ఎక్కువ అత్యక్ష బహుమతులు వచ్చే విధంగా హౌసీ కానీ అలాగే మరి ముగ్గులు పోటీలు కానీ నిర్వహించి వారందరికీ కూడా ఈరోజు మరి ఎమ్మెల్యే చేతుల మీద ప్రైజులు ఇప్పించడం ఆనందదాయకం. ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఇంకా ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి ఆశించారో దానికంటే ఎక్కువగా వారికి ప్రజా సంక్షేమ పథకాలు కానీ వారు కోరుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రకంగా సిటీ కేబుల్ కార్యక్రమం కూడా ఇంకా బాగోవాలని కోరుకుంటూ కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ షణ్మోహన్ సగిలి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా కాకినాడకు అర్బన్ రాజేశ్వరి నగర్ కు చెందిన అరవపల్లి మణికంఠకు 5 లక్షలు, అశోక్ నగర్ కు చెందిన తోకాడ లావణ్యకుమారికి 5 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తూ గోల్డ్ మెడల్ సాధించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. గూడూరు నియోజకవర్గం కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన శనగ తనూజ్ తేజ అనే క్రీడాకారుడు గత సంవత్సరం నవంబర్ నెలలో భువనేశ్వర్లో జరిగిన 39వ నేషనల్ జూనియర్ మీట్ 80 మీటర్స్ హ్యాండిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల నగదు బహుమతిగా అందజేస్తుందని తెలియజేశారు. నేటి యువత చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఏ రంగంలో చూసినా గూడూరుకి బ్రహ్మాండ పేరు వస్తుంది. కొత్తపాలెం గ్రామంలో శనగ తనుష్ తేజ ఈయన రన్నింగ్ రేస్లో మొత్తం నేషనల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. దానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా రవి నాయుడు గారు, మీకైతే తెలుసు యువగలంలో ముందు నడిపినటువంటి మా రవి నాయుడు గారు శాప్ చైర్మన్ ఇప్పుడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క తనుష్ తేజ గారికి 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అతన్ని బండిలో నా వంతు ఒక బండ్లు కొట్టేసి సత్కరించి ఆ 10 లక్షల రూపాయలు కూడా ఒక లెటర్ కూడా
అన్నారు. అది కూడా ఇచ్చి పంపిస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అబ్బాయికి కంగ్రాట్స్ తెలియజేస్తూ ఆయన్ని కన్న తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగా ఇంకా నేర్చుకుని పోయినావు ఇంకా కూడా ఎదిగి మా గూడూరికి మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా. తిరుమల శ్రీవారిని సినీ హీరో ఆకాష్ పూరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామివారి దర్శనం కోసం చాలా అద్భుతంగా జరిగింది. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు తల్వారం సుమయ వేస్తున్నాను. సో ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవబోతుంది. సో స్టార్ట్ అయ్యే ముందు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చింది. చాలా చాలా హ్యాపీగా. నాన్నగారు ఇప్పుడు యాక్చువల్లీ నాన్నగారు కథ రాస్తున్నారండి, రైటింగ్ స్క్రిప్ట్, న్యూ స్క్రిప్ట్. సో నాది టైం ఉందండి, డాడీతో టైం ఉంది. సో ఇప్పుడు డాడీ గారు అయితే కథ రాస్తున్నారు, బట్ అది ఇంకా ఏ హీరో అనేది ఇంకా ఫిక్స్ అవుతుంది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలుగు చలనచిత్ర నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేక చోట్ల ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ లో కళకళలాడిన ఏపీ పెవిలియన్, అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ. వైఎస్ జగన్ ని తిట్టడానికే చంద్రబాబు, లోకేష్ దావోస్ వెళ్లినట్లుంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపణ. డిసెంబర్ నెలలో 67 దొంగతనం కేసులను ఛేదించిన విశాఖ నగర పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన సిటీ కమిషనర్ శంకబ్రత బాగ్జీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో ఆకాష్ పూరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.